హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్దారులు అలాగే చేయూత పింఛన్ల కోసం కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ ఆగస్టు నెలలో మనకు గతంలో ఇస్తున్నటువంటి పింఛన్ల కంటే మనకు ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని, అలాగే మనకు లిస్టులు కూడా విడుదల చేస్తున్నామని, మీరు లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ కొత్త చేయూత పింఛన్లను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు, ఇక ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఏం చేయాలి, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు కావాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా తప్పకుండా మాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రూపాయలు అనేది, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. అందులో కొంత భాగం మనకు సహాయం చేస్తే మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు సహాయం అయితే చేయండి. 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించవచ్చు. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేసినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త చేయూత పింఛన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పాత పింఛన్లని కూడా గత 4 నెలల కాలం నుంచి, అంటే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయితే ఉంది, ఈ 7 నెలల్లో కూడా మనకు పాత పింఛన్లు అయితే విడుదల చేశారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత పింఛన్లనే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే 2016 రూపాయలు వృద్ధులకు, 4016 రూపాయలు వికలాంగులకు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఈ పింఛన్లు కూడా సక్రమంగా జమ చేయడం లేదని కూడా మనకు పింఛన్దారులంతా కూడా వాపోతూ ఉన్నారు. అలాగే ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని కూడా ప్రభుత్వాన్ని అయితే అడుగుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఫైనల్ గా అధికారికంగా స్పందించి తప్పకుండా ఈ ఆగస్టు నెలలో పెన్షన్లనే మనకు కొత్త పింఛన్ల కింద కన్వర్ట్ చేసి మనకి సెప్టెంబర్ నెలలో పింఛన్లు అయితే పంపిణీ చేస్తామంటున్నారు. ఇక ఇప్పటికే చూసుకుంటే చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ కొత్త చేయూత పింఛన్లకు. ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు. మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో అదే నెంబర్ను, అదే ఆధార్ కార్డును మీరు బ్యాంకులో కూడా లింక్ అనేది చేసుకోండి. మీకు ఈ డబ్బులు పడిన వెంటనే కూడా ఈ ఆసరా పింఛను, అంటే ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లు వస్తున్నాయి కదా, ఈ చేయూత పింఛను జమ అయిన వెంటనే కూడా మీకు ఈ యొక్క మెసేజ్ అయితే వస్తుంది. తర్వాత మీరు వెళ్ళి పింఛన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక పింఛన్లు కూడా చాలా వరకు రద్దు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు రద్దు చేస్తున్నారని చూస్తే చాలా మంది బోగస్ పింఛన్లు తీసుకుంటున్నారని, అంటే అర్హత లేకపోయినా కూడా వికలాంగుల సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని పక్క రాష్ట్రాల నుంచి మనకు సదరం సర్టిఫికెట్ల కింద వారు పింఛన్ డబ్బులు అయితే తీసుకుంటున్నారని, అలాగే ఎవరైతే బీడీ కార్మికులు కానీ, మనకు వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఇలా పెన్షన్లన్నీ కూడా ఒకే ఇంట్లో
2 పెన్షన్లు వస్తున్నాయని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడంతో ప్రభుత్వం అయితే ఈ పింఛన్లన్నీ కూడా గుర్తించి వారికి నోటీసులు అనేది జారీ చేసి వారి పింఛన్లను అయితే రద్దు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి ఎవరైతే అక్రమంగా పింఛన్ పొందుతున్నారంటే బోగస్ పత్రాలు పెట్టి పింఛన్లు పొందుతున్నారో ఆ పింఛన్లన్నీ కూడా రద్దు అవుతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ పింఛన్లన్నీ కూడా రద్దు చేసి మీకు అందరికీ కూడా వాటి స్థానంలో నిజమైనటువంటి అర్హులకైతే కొత్త పింఛన్లు విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతున్నారనమాట. ఇక ఎటకేలకు ఆసరా పింఛన్ల టైం అయితే అయిపోయింది. ఆసరా పింఛన్లు గత జూలై నెలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆసరా పింఛన్లను అయితే జమ చేసేయడం జరిగింది లబ్ధిదారుల ఖాతాల్లోకి. మీరు ఇంకా పింఛన్ పైసలు తీసుకోకుండా ఉంటే వెంటనే పింఛన్ పైసలు అనేది తీసుకోండి. అంతేకాకుండా మనకు ఇంకా కొన్ని లక్షల మంది ఈ కొత్త చేయూత పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, ఈ పింఛన్లకు మేము ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని అడుగుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఇంకా ఎవరైనా ఉంటే మీ ఎండిఓ కార్యాలయంలో మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు వీటి ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇక దరఖాస్తులు మీరు పరిశీలించి మీకు వచ్చే నెల నుంచి కూడా తప్పకుండా కొత్త చేతి పింఛన్లు అయితే విడుదల చేస్తారు. ఇక ఇప్పటికే పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇక గతంలో పింఛన్ చూసుకుంటే మనకు ఆసరా పింఛన్ కింద కేవలం 2016 రూపాయలు. గతంలో పింఛన్లు చూసుకుంటే మనకు ఆ ఆసరా పింఛన్ల కింద కేవలం వృద్ధులు వితంతువులకైతే మనకు 2016 రూపాయల పింఛను. ఇక నాలాంటి వికలాంగులకైతే 4000 రూపాయల పింఛన్ అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటికీ కూడా పాత పింఛన్నే జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని మనకు పింఛన్దారులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ ఆగస్టు నెలకు సంబంధించి కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారికంగా అయితే ప్రకటన కూడా చేశారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మనకు కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మనకు 4000 మరియు 6000 రూపాయల పింఛన్ను ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా పింఛన్ల పంపిణీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక చాలా మందికి పింఛన్లు రావని చెప్పుకున్నాం కదా, వారికి కూడా మనకు నోటీసులు అయితే పంపిస్తారు. మీకు ఈ నోటీసులు వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన తర్వాత మీ పింఛన్ ఎందుకు రద్దు చేశారనేది కూడా అక్కడ పూర్తి కారణాలు అయితే ఉంటాయి. ఇక అప్పుడైతే మీరు వెళ్ళి చెక్ చేసుకుని మీరు ఈ పింఛన్లు అయితే ఎందుకు రద్దు చేశారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుని తగిన పత్రాలు ఇచ్చి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెల ఆసరా పింఛన్లు అయితే విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పింఛన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి. మనకి నెల 20వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు నెలకు సంబంధించి కొత్త పింఛన్లు 4000 మరియు 6000 రూపాయల పింఛన్లు అయితే విడుదలవుతాయి. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే తప్పకుండా పంపించండి.